మామ మొన్న ఐపీఎల్ కోసం 1574 మంది ప్లేయర్స్ మెగా ఆక్షన్కి రిజిస్టర్ అయ్యారని చెప్పాం కదా. అయితే 1574 మంది ప్లేయర్స్లో జస్ట్ 574 మంది ప్లేయర్స్ మాత్రమే లిస్ట్ అవుట్ చేశారు మామ. మిగిలిన 1000 మంది దుకాణం సర్దుకోవడమే. ఈ 574 మంది ప్లేయర్స్ కూడా హ్యామర్ కిందకి వస్తారని గ్యారంటీ లేదు. హ్యామర్ కిందకి రావడం అంటే ఆక్షన్లోకి వస్తారో లేదో గ్యారంటీ లేదని మీనింగ్. ఈ 574 మంది ప్లేయర్స్ 366 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, 208 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు, అండ్ 3 ప్లేయర్స్ ఏమో అసోసియేట్ నేషన్స్ నుంచి. ఈ 574 మందిలో 48 మంది ఇండియన్ క్యాపిటల్ ప్లేయర్స్ ఉంటే 193 మంది ఓవర్సీస్ క్యాపిటల్ ప్లేయర్స్ ఉన్నారు. అసోసియేట్ ప్లేయర్స్ 3, అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ 318 మంది, అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ 12 మంది. ఈ 574 మంది ప్లేయర్స్ మిగిలిన 204 స్లాట్స్ ఫిల్ చేయాలి. ఈ 204 స్లాట్స్ 70 స్లాట్స్ ఏమో ఓవర్సీస్ ప్లేయర్స్ కి, మిగిలిన స్లాట్స్ ఏమో ఇండియన్ ప్లేయర్స్ కి. ఈ 574 మంది ప్లేయర్స్ 81 మంది ప్లేయర్స్ 2 కోట్ల బేస్ ప్రైజ్ కి రిజిస్టర్ అయ్యారు. 27 మంది ప్లేయర్స్ 1,50,00,000కి, 18 మంది ప్లేయర్స్ 1,25,00,000కి, 23 మంది ప్లేయర్స్ 1,00,00,000కి, 92 మంది ప్లేయర్స్ 75,00,000కి, 8 మంది ప్లేయర్స్ 50,00,000కి, 5 ప్లేయర్స్ 40,00,000కి, మిగిలిన 320 మంది ప్లేయర్స్ 30,00,000కి రిజిస్టర్ అయ్యారు. అయితే 574 మంది ప్లేయర్స్ 12 మంది ప్లేయర్స్ని మాత్రం 2 సెట్స్గా డివైడ్ చేశారు. సెట్ 1లో జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్. ఇంకా సెకండ్ సెట్లో చాహల్, లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షామి అండ్ మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. అసలు యాక్షన్ స్టార్ట్ అయింది ఈ 2 సెట్స్ ప్లేయర్స్తోనే మామ. ఫస్ట్ సెట్ 1లో ఉన్న ప్లేయర్స్, ఆ తర్వాత సెట్ 2లో ఉన్న ప్లేయర్స్, వీళ్ళంతా అయిపోయాక దాని తర్వాత బ్యాటింగ్ సెట్ అని, బౌలింగ్ సెట్ అని, ఆల్రౌండర్ సెట్ అని, ఇలా మిగిలిన సెట్స్లో మిగిలిన ప్లేయర్స్ని ఆప్షన్లో పెడతారు. మెగా ఆప్షన్ ఎప్పుడు పెడతారంటే ఈ మంత్ 24-25 తారీఖుల్లో మామ. ఏ టైంకి అడిగితే మన టైంలో మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఇది మామ కంప్లీట్గా ఐపీఎల్ ఆప్షన్ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం.